సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా హ్యాపీగా ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ అయితే నాకు చాలా నవ్వు తెప్పించింది. అదేంటంటే, బ్రో మీరు మంత్కి ఒకటో రెండో వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా, ఈ మధ్య ఏంది రెగ్యులర్గా వస్తున్నాయి, కొంపదీసి మీరు ఏఐ అయితే కాదు కదా అన్నారు. సో నేను ఏఐ అయితే ఏం కాదు బ్రో, నేనే రియల్గానే చేస్తున్నా, ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా. సో నిజంగా ఆ కామెంట్ చూసిన తర్వాత నాకైతే చాలా నవ్వు వచ్చింది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కేసు వింటే మీలో ఎవరన్నా ఖచ్చితంగా ఏడుస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఈ కేసు నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఆ కేసు ఏందో తెలుసుకుందాం. ఆ రోజు డిసెంబర్ 3, 2025 ఆరారియా డిస్టిక్, బీహార్. 25 ఏళ్ల శివాని వర్మ అనే ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ జాబ్ చేసేది. సో ప్రతిరోజు ఆ అమ్మాయి ఉదయాన్నే 8 గంటలకి రెడీ అయిపోయి 8:45 కల్లా ఇంట్లో నుంచి స్కూటీ తీసుకొని తన స్కూల్కి బయలుదేరేది. సో ప్రతిరోజు అదే టైం మెయింటైన్ చేస్తూ ఉండేది. అండ్ ఆ అమ్మాయి వెళ్ళే స్కూల్కి కూడా ఆ రూట్ కూడా మొత్తం రిమోట్ ఏరియా, అంటే మధ్యలో ఎక్కువగా పబ్లిక్ కూడా ఉండేవాళ్ళు కాదు. సో ఆ అమ్మాయి ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా ఉదయాన్నే 8 గంటల కల్లా రెడీ అయిపోయింది. అండ్ 8:30కి తినేసి ఎగ్జాక్ట్లీ 9 గంటలకి ఇంట్లో నుంచి తన స్కూటీ తీసుకొని స్కూల్కి బయలుదేరింది. అలా బయలుదేరిన శివాని ఎగ్జాక్ట్లీ స్కూల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది అనగా అక్కడ రిమోట్ ఏరియాలో ఎవరో 2 వ్యక్తులు బైక్ పైన వచ్చి ఆ అమ్మాయి పక్క నుంచే పోయి ఆ అమ్మాయికి హెడ్లో గన్ తోటి కాల్ చేసి వెళ్ళిపోయారు. అంతే, ఆ అమ్మాయికి అక్కడికక్కడే కింద పడిపోయింది, మొత్తం బ్లడ్ తోటి నిండిపోయింది. అండ్ కొందరు ఆ సౌండ్ విని వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపిస్తే అది చూసిన డాక్టరు ఈ అమ్మాయి చనిపోయిందని కన్ఫర్మ్ చేసిండు. అసలు స్కూల్ నుంచి బయలుదేరిన ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఆ అమ్మాయిని చంపింది ఎవరు, ఎందుకు చంపిర్రు, అండ్ గన్తో కాల్చి చంపేంత తప్పు ఆ అమ్మాయి ఏం చేసింది, అండ్ చంపడం వెనుక రీజన్ ఏంది. అండ్ ఫైనల్లీ ఈ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ అండ్ ఒక పెద్ద మిస్టేక్ కూడా ఉంది. సో అదేంటో నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ కేసు గురించి మనకి డీటెయిల్గా తెలియాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ఈ కేసు గురించి మనకి డీటెయిల్స్ తెలియాలంటే ముందు ఈ శివాని వర్మ అనే అమ్మాయి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈ శివాని వర్మ ఉత్తరప్రదేశ్కి చెందిన అమ్మాయి. కాకపోతే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బీహార్లో సెటిల్ అయింది. ఈ అమ్మాయికి 2 అక్క చెల్లెళ్ళు అండ్ 2 అన్నదమ్ముళ్ళు, వీళ్ళు మొత్తం 5 మంది. అండ్ వీళ్ళ ఫాదర్ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే శివాని వర్మకి చిన్నప్పటి నుంచే ఐఏఎస్ అవ్వాలన్న డ్రీమ్ ఉండేది. అందుకోసం ఆ అమ్మాయి ప్రతిరోజు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు చదువుతూనే ఉండేది. అలా 2 సార్లు అటెంప్ట్ చేసినా కూడా ఐఏఎస్ రాకపోయేసరికి సో 2023లో బీహార్ పబ్లిక్ కమిషన్లో ఎగ్జామ్ రాసి ఒక గవర్నమెంట్ టీచర్గా జాబ్ తెచ్చుకుంది. సో ఆ జాబు ఆ అమ్మాయి సాటిస్ఫై కాకపోయినా ఫ్యామిలీ కోసం ఆ అమ్మాయి ఆ జాబ్లో చేరాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ అమ్మాయి వాళ్ళ 2 అక్కలు కూడా గవర్నమెంట్ టీచర్సే. సో ఆ అమ్మాయి డైలీ రొటీన్ ఏంటి అంటే, ఉదయాన్నే లేవడం, స్కూల్కి రెడీ అయిపోవడం, స్కూటీ తీసుకొని స్కూల్కి వెళ్ళడం, అక్కడ టీచింగ్ చెప్పిన తర్వాత స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం. ఈ రొటీన్ తప్ప ఆ అమ్మాయికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. సో అలా హ్యాపీగా గడుస్తున్న ఆ అమ్మాయి లైఫ్లో డిసెంబర్ 3 నాడు కంప్లీట్గా ఆమె లైఫ్ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఉదయాన్నే ఆ అమ్మాయి ఫాస్ట్గా రెడీ అయిపోయి తన స్కూటీ తీసుకొని స్కూల్కి బయలుదేరింది. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉండగా ఎవరు లేని టైంలో ఒక 2 బైక్ పైన వచ్చేసి గన్ తోటి ఆ అమ్మాయిని కాల్ చేసి వెళ్ళిపోయారు. అంతే, ఆ అమ్మాయి అక్కడికక్కడే పడిపోయింది, బ్లడ్ తోటి నిండిపోయింది. అండ్ ఆ సౌండ్ విన్న ఆ చుట్టుపక్కల వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి చూసి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ అమ్మాయిని చూసిన డాక్టరు ఈ అమ్మాయి ఆల్రెడీ చనిపోయిందని చెప్పారు. అండ్ వెంటనే పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చేసి ఈ అమ్మాయిని ఎవరు చంపారు అని బాగా సీసీ ఫుటేజ్ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఒక బైక్ పైన 2 వ్యక్తులు కాల్చి పారిపోతున్నట్టు కనిపించింది. అండ్ ఆ బైక్కి కూడా నెంబర్ ప్లేట్ లేదు అండ్ వాళ్ళ మొహాలు కూడా ముసుగుతోటి కప్పేసి ఉన్నాయి. అండ్ వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడం పోలీసులకి చాలా ఇబ్బంది అయ్యింది. ఒక సైడు ఆ షూట్ చేసిన పర్సన్స్ ఎక్కడికి వెళ్తున్నారు అని మొత్తం వాళ్ళని అన్ని కెమెరాలు ట్రాక్ చేస్తూ ఉండగానే ఇంకొక సైడు ఈ అమ్మాయి చనిపోయిందన్న విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది. అండ్ వెంటనే ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ ఆ స్పాట్కి వచ్చేసారు అండ్ ఆ బాడీని కూడా కలెక్ట్ చేసుకున్నారు. అండ్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ అమ్మాయిని ఇంత దారుణంగా చంపారు కదా, రీసెంట్గా మీ అమ్మాయికి ఎవరితోటన్నా గొడవలు జరిగినాయా, మీ అమ్మాయిని అంత కిరాతకంగా చంపడం వెనుక రీజన్ ఏమై ఉంటుంది, మీకు ఎవరి మీద నన్న డౌట్ ఉందా అని అడిగితే ఆ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సార్ మా అమ్మాయికి పర్సనల్గా ఎలాంటి గొడవలు కూడా లేవు, మా అమ్మాయి ఎవరితో గొడవ కూడా పెట్టుకో సార్, కానీ రీసెంట్గా నాకు ఒక 2-3 టైమ్స్ కాల్ చేసి
వాళ్ళ కొలీగే ఒక అతను ఆ అమ్మాయిని ప్రతిరోజు హరాస్ చేస్తున్నాడని చెప్పింది. అండ్ ఈ వర్కింగ్ ప్లేస్లో అలాంటివి కామనే కదా అని చెప్పేసి మేము కూడా ఒక వార్నింగ్ ఇచ్చేసి వదిలేసేయి, దీన్ని మరీ పెద్దగా చేయకని కూడా చెప్పినాం సార్. అంతకుమించి మా అమ్మాయి ఎటువంటి గొడవలకు కూడా వెళ్ళేది కాదు. మేబీ మాకైతే ఆయన పైనే డౌట్ ఉంది సార్, ఒకసారి మీరు అతన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. అండ్ వెంటనే పోలీస్ వాళ్ళు అతన్ని స్టేషన్కి పిలిపించారు. అండ్ ఈ అమ్మాయి కాల్ డేటా రికార్డ్స్ అండ్ ఈ అమ్మాయి లాస్ట్లో ఎవరితో మాట్లాడింది, ఈ అమ్మాయికి ఎవరు ఫోన్ చేసిర్రు అండ్ ఆ సార్ ఇతనికి ఏమైనా కాల్ చేసినా అని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఒక్క సస్పిషియస్ యాక్టివిటీ కూడా జరగలేదు. అంటే ఆ అమ్మాయి వాళ్ళ కొలీగు ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా కాల్ చేసినట్టు కనిపించలేదు. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళకి కేసు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. అంటే ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు, అక్కడ పారిపోయిన వ్యక్తుల గురించి ఇంకా తెలియలేదు. సో ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే ఆ బైక్ పైన వెళ్ళిన వ్యక్తుల గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ వెంటనే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంటరాగేట్ చేసి అండ్ వాళ్ళ కాల్ డేటా రికార్డ్స్ కూడా అండ్ వాళ్ళ బ్యాంక్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తే ఒక షాకింగ్ విషయం బయటపడింది. అండ్ ఆ షాకింగ్ విషయం ఏంటి అంటే హుస్నా ఆరా అనే ఒక లేడీ ఈ ఇద్దరికి 3 లక్షల వరకు డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిని చంపేయమని కాంట్రాక్ట్ ఇచ్చింది. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ అమ్మాయిని చంపేయమని హుస్నా ఆరా అనే లేడీ వీళ్ళిద్దరికి 3 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎందుకు అని వీళ్ళిద్దరిని బాగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి గురించి చెప్పారు. అండ్ ఆ హుస్నా ఆరాని కూడా తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే అప్పుడు ఇంకొక షాకింగ్ విషయం బయటపడింది. అండ్ ఆ షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ హుస్నా ఆరా వాళ్ళ హస్బెండ్ ఈ టీచర్ తోటి ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నాడంట. ఎప్పుడైతే ఈ అమ్మాయితోటి ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నాడో ఈ ఆరా అనే అమ్మాయిని పెద్దగా పట్టించుకునేవాడు కాదంట. ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అండ్ ఎప్పుడు చూసినా ఈ అమ్మాయిని కలవరిస్తూ ఈ అమ్మాయి దగ్గరికే వెళ్ళేవాడంట. అందుకోసం ఈ లేడీ ఏం చేయాలో అర్థం కాక ఎవరో ఇట్లా కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తే చంపేస్తారు అని చెప్పిర్రంట. వెంటనే ఈ అమ్మాయి ఏమీ ఆలోచించకుండా ఈ కాంట్రాక్ట్ కిల్లర్స్ గురించి తెలుసుకొని వాళ్ళకి 3 లక్షలు ఇచ్చి ఈ అమ్మాయిని గన్తో కాల్చి చంపించింది. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంది తెలుసా, అసలు వాళ్ళు చంపాల్సింది మన శివానిని కాదు, ఇంకొక టీచర్ని. ఆ టీచరు ఆ రోజు లీవ్లో ఉండడం వల్ల సేమ్ అదే లొకేషన్లో అదే బైక్ పైన వెళ్తూ ఉండగా ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకొని ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ శివానిని చంపేసి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగింది అంటే అండ్ ఆ టీచర్ కూడా ఈ అమ్మాయి స్కూల్లో టీచింగ్ చేసేది. అండ్ వాళ్ళ ఐడెంటిటీ పేర్స్ కూడా చెప్పొద్దు లీగల్గా, అందుకని నేను చెప్పట్లేదు, మీకు ఈ స్టోరీ అర్థమవుతుంది అని అనుకుంటున్నా. సో అట్లా ఇద్దరు టీచర్లు కూడా ఒకే స్కూల్లో పనిచేయడం వల్ల అండ్ వీళ్ళిద్దరు కూడా స్కూటీ మీదనే రావడం వల్ల వీళ్ళిద్దరు కూడా ఒకటే లొకేషన్లో ఉండడం వల్ల ఆ కాంట్రాక్ట్ కిల్లర్లు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ రోజు ఆ టీచర్ లీవ్లో ఉండడం వల్ల ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకొని ఏమీ తెలియని శివానిని గన్తో కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. అండ్ ఈ విషయం విన్న తర్వాత ఇది విన్న ప్రతి ఒక్కరు నిజంగా షాక్ అయిపోయారు. అండ్ ఇంకొందరు అయితే ఏడవడం కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే ఏమీ తెలియని ఒక అమ్మాయి అనవసరంగా ఒకరి పని వల్ల బలైపోయింది. అండ్ వెంటనే ఆ ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ని ఈమెను కూడా అరెస్ట్ చేసిర్రు. అండ్ వాళ్ళైతే జైల్లోనే ఉన్నారు. ఎంత జైల్లో ఉన్నా వాళ్ళని ఏం చేసినా కూడా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. అండ్ ఈ కేసు గురించి బయటికి రాగానే ఆ బీహార్ స్టేట్ మొత్తం షేక్ అయిపోయింది. అండ్ ఎందరో మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కూడా చేయడం స్టార్ట్ చేసిర్రు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేసేయమని. అండ్ చాలా మంది అయితే క్యాండిల్ పట్టుకొని కూడా తిరిగారు. కానీ ఎంత క్యాండిల్ పట్టుకున్నా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా అక్కడ న్యాయం అయితే జరగలేదు, జస్ట్ వాళ్ళనైతే జైల్లో వేసేసారు. సో మొత్తానికి ఏమీ తెలియని ఒక అమ్మాయి అయితే అన్యాయంగా బలైపోయింది. అసలు ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి IAS అవ్వాలన్న కోరిక, చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా UPSC మిస్ అవ్వడంతో వెంటనే ఒక గవర్నమెంట్ జాబ్ తీసుకొని పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వద్దని తన సొంతంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టి 2 ఇయర్స్ వరకు జాబ్ చేసి ఆ డబ్బుతోటి తనే స్వయంగా కోచింగ్ తీసుకుంటూ తనే కష్టపడడం మొదలుపెట్టింది. అలాంటి టైంలో ఆ అమ్మాయి ఉదయాన్నే స్కూల్కి వెళ్తుంటే అనవసరంగా ఇలాంటి అన్యాయం అయితే జరిగింది. సో నిజంగా చెప్పండి, ఈ కేసు విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ అమ్మాయి చనిపోయినప్పటి నుంచి వితిన్ 48 అవర్స్లోనే పోలీసులు ఆ క్రిమినల్స్ని అయితే పట్టుకున్నారు. అండ్ పట్టుకున్న తర్వాత వాళ్ళ గురించి తెలిసిన విషయాలు ఏంటి అంటే ఆ ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ పేరు మారూఫ్ అండ్ సాహిల్. అండ్ వీళ్ళిద్దరిని కాంట్రాక్ట్ ఇచ్చిన అమ్మాయి పేరు హుషన్ ఆరా. ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఒక ఎలక్ట్రిక్ షాప్ నడుపుతాడు. ఆమెకి టీచర్తో సంబంధం ఉంది అన్న జెలసీ తోటి ఆ అమ్మాయి 3 లక్షలు అయితే వీళ్ళిద్దరికి ఇచ్చి ఆ అమ్మాయిని చంపించేసింది. సో ఫైనల్లీ ఇదండి మన శివాని వర్మ కేస్. ఈ కేసు గురించి విన్న తర్వాత నిజంగా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు బాధ అనిపించిందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ లైఫ్ కేసెస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల
నాకు ఇంకొక కేసు గురించి వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఈ కేసుల ద్వారా ఖచ్చితంగా అవేర్నెస్ ఉంటుంది అండ్ ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఈ మధ్య రెగ్యులర్గా మీరు ఇచ్చే కామెంట్ల వల్ల నాకు మోటివేషన్ వచ్చి నేను ఇంకా బాగా వీడియోస్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. అండ్ ఈ వీడియోస్ వల్ల ఖచ్చితంగా అవేర్నెస్ ఉంటుంది, మీకు టైం వేస్ట్ అయితే కాదు. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఖచ్చితంగా మీకు కూడా ఎప్పుడన్నా ఏదైనా అన్యాయం జరిగితే ఏ మీడియా సపోర్టు అండ్ పోలీస్ వాళ్ళు కూడా దాన్ని మీకు ఫేవర్గా చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది. మీకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. అండ్ ఇట్లా చాలామందికి చేసిన అండ్ మీరు వాళ్ళు ఎప్పుడో ఒకసారి కూడా చెప్తారు, మీకే అర్థమవుతుంది. సో ఎప్పుడు మీకు అన్ని డోర్లు క్లోజ్ అయినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ అనేది మీకు గుర్తొస్తుంది. అప్పుడు ఆ ఇష్యూ గురించి పబ్లిక్లో నేను మాట్లాడతా, వాయిస్ రేజ్ చేస్తా నిజంగానే అన్యాయం జరుగుంటే. సో అలాంటి మన ఛానల్కి మీ సపోర్ట్ అనేది ఎంతో అవసరం. అండ్ మనం వీలైనంత తొందరగా 100K కనుక చేసుకుంటే మనం ఇక్కడ లోకల్ కేసెస్ గురించి కూడా మాట్లాడతాం. అందులో ఇన్వాల్వ్ అయింది ఎవరైనా సరే మనం ధైర్యంగా చెప్దాం. ఒకరికి ఫేవర్గా కాకుండా అక్కడ జరిగిన దాని గురించే చెప్దాం. అప్పుడన్నా అట్లీస్ట్ కొంచెం మార్పు అన్న వస్తుంది. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇది ఇవాల్టి కేసు. అండ్ నెక్స్ట్ ఇంకొక థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. అప్పటి వరకు నేను ఇక్కడ 2 వీడియోలు పెడతా, అవి చూసేయండి. అండ్ ఎవరన్నా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా కేసు గురించి నాకు చెప్పాలనుకున్నా, నాకు ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అని మన పేజ్ ఉంటుంది, దానికి మెసేజ్ చేసేయండి. ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇస్తా. ఇప్పటి నుంచి మనం కనెక్ట్ అయిపోదాం, ఎందుకంటే ఇప్పటి నుంచి డైలీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి నువ్వు నేను ఇద్దరం కనెక్ట్ అయిపోతున్నాం. మీ పేర్లు కూడా నాకు గుర్తుంటాయి, నా పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తా. అంతుంటే టెస్ట్ కూడా చేయండి. అండ్ మన 100K ఫ్యామిలీస్లో తొందరగా జాయిన్ అయిపోండి. వీలైనంత తొందరగా 100K చేయండి. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకొని సపోర్ట్ చేయండి. ఎందుకు ఇంతలా అడుగుతున్నా అంటే 100K వన్స్ రీచ్ అయిన తర్వాత మనం చేయబోయే కేసెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీకు ఖచ్చితంగా నేను ఇచ్చిన మాట అయితే తప్పను. అండ్ 100K అప్పుడు కూడా ఒక మంచి మెమొరీ తోటి సెలబ్రేట్ చేసుకుందాం. మీ లోపలనే కొంతమందితో మనం ఒక ఈవెంట్కి కానీ ట్రిప్కి కానీ వెళ్దాం. సో ఇది ఇవాల్టి కేస్. సో ఈరోజు కొంచెం లాగ్ అయిపోయింది కదా వీడియో, సో దయచేసి క్షమించండి. నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, జై హింద్.